శుభములు. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన మహాకనికరాన్ని బట్టి మరి చూస్తూ 2022లో 3 months ఏంటో కాలం వల్ల తిరిగి వచ్చేస్తుంది. హల్లెలూయా. 3 మాసాలు గతింపజేసి 4వ మాసంలో మొదటి పునరుద్ధాన దినాన ఆయన ఆరాధించడానికి ఆయన సన్నిధిలో మనందరినీ చేర్చిన ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 2 Kings chapter 3 verse 17 and 18. 17, 18 వచనాలు దయచేసి చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, చదువుచండి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబులను మీ చేతికి అప్పగించును. దేవుడి పరిశుద్ధ లేఖనము మన వినికిడిలో దీవించునుగాక. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను, మీరును మీ మందలు మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆమెను చెప్పండి. వర్షం లేదు, గాలి లేదు, అయినా నీళ్ళు వస్తాయి. వర్స్ 18, 18వ వచనాన్ని చదివితే, ఇది యెహోవా దృష్టికి అల్పమే. యెహోవా దృష్టికి ఇంగ్లీష్లో, అండ్ దిస్ ఈజ్ బట్ అ లైట్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్, దిస్ ఈజ్ అ లైట్ థింగ్ కదా. అల్పమే అంటే చాలా గ్రాంధికంలోకి వెళ్ళిపోయింది కదా. ఇది చాలా లైట్ అంటే ఏంటిది, అదే అప్పుడప్పుడు మనం లైట్ తీసుకుంటుంటాం కదా, ఇట్స్ లైట్ అన్నమాట. ఇది ఏది, దేవుడు మనకు వర్షం కానీ గాలి కానీ లేకుండా సమృద్ధి అయిన నీరు అందించుట దేవుని దృష్టికి లైట్. ఎంత లైట్? పెచ్చ లైట్. ఎంత లైట్? పెచ్చ లైట్. మోకరించినట్లయితే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఐ వాంట్ ఎవ్రీబడి టు నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రతి ఒక్కరు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. ఈ 4వ మాసం మొదటి పునరుద్ధాన దినాన ప్రభు మందిరంలో ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కెరియర్లో, నీ భవిష్యత్తులో, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకున్న సమస్య, నీకున్న కష్టం, నీకున్న ఇబ్బంది, నీకు పెద్దదేమో, నీకు పర్వతం లాంటిదేమో, నీకు కొండ లాంటిదేమో, నువ్వు చేయలేనిదేమో, నువ్వు అధిరోహించలేనిదేమో, నీ శక్తికి మించిందేమో అనుకుంటున్నావు. కానీ ఇది దేవుడికి అల్పమే, పిచ్చ లైట్. దేవుడికి నీ కార్యం చేయడం దేవుడికి చాలా అల్పమైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సమస్య, నీ కష్టం, హల్లెలూయా, నీ వేదన దేవుని దృష్టికి అల్పమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ శత్రువులని మీ చేతికి అప్పగిస్తాడు. ఇది ఆయనకి చాలా అల్పమైనది. స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి 4వ మాసం మొదటి పునరుద్ధాన దినాన నీ మందిరంలో చేరి, ఇదిగో తండ్రి, నీ వాక్యమును ధ్యానించడానికి మాకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. 3 మాసములు గతింపజేశావు, సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచావు, ఆరోగ్యవంతులుగా ఉంచావు, నీ మందిరంలో నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చావు. మీకు వందనాలు. నీ మందిరములో, నీ గడప ఎదుట, నీ సింహాసనం ఎదుట ప్రభువా, నీ మాటలు వినడానికి మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచమని ప్రార్థన చేస్తున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను, అంగీకరించగలిగినటువంటి మనస్సులు మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ప్రభువా, మాకు సంఘానికి, వింటున్న వారందరికీ ప్రభువా, నూరంతల శక్తితో నింపబడి, ప్రోత్సహించబడి, ఉజ్జీవించబడి, నీ శక్తితో నింపబడి సాగే నీ కృప దయచేయమని అడుగుతున్నా. మరొకసారి ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ, నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని, నా నోట నీ మాట ఉంచి నీ ప్రజలతో మాట్లాడమని
మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఎవ్రీబడీ సే హల్లెలూయా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఈ లోయ నీళ్లతో నిండును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 18వ వచనం, ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఇది యెహోవా దృష్టికి చాలా లైట్. ఎంత లైట్? పిచ్చ లైట్. మీ జీవితంలో ఇప్పుడు లెంట్ డేస్లో చాలామంది ఉపవాసం ఉంటున్నారు కసితోటి. ప్రభువా ఈ 40 రోజులు ఉపవాసంలో ఏదన్నా ఒకటి జరిగిపోవాలా ప్రభా. అవునా? ఈ 40 days ఫాస్టింగ్లో ఏదో ఒకటి. దట్ ఈస్ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ గివ్ యూ అ వండర్ఫుల్ స్ప్రింగ్ ఫర్ దిస్ ఫాస్టింగ్. దేవుడు మరి మీ ఉపవాసాలకి ఒక నూతనమైన చిగురు ఈ ఉపవాసాల వల్ల మీ జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక ఇంటెన్షనల్లీ ఒక ఫాస్టింగ్లో ఉన్నాం మనం. ఎందుకంటే దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి చేయాలి. ఒక పెద్ద లిస్ట్, ఇంత బార్ లిస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ 40 రోజులకి. ఉందా? పచారీ కోట్లకి వెళ్ళినట్టు ఇట్టేస్తే అంత దూరం వెళ్ళిపోవాలా. హల్లెలూయా. అండ్ దిస్ ఈస్ బట్ అ లైట్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. లైట్ థింగ్. మన కష్టం, మన అవసరత, మన ప్రయాస, ఇవన్నీ దేవుని దృష్టికి తొలగించడానికి చాలా అల్పమే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యెహోషాపాతు రాజు 25 సంవత్సరాలు మరి యూదా రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు రాజు మీదకి ఆయన యుద్ధం చేయడానికి మోయాబు రాజు వచ్చినప్పుడు, మోయాబు రాజు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు తన సన్నిహితులు కొంతమంది ఫ్రెండ్స్ ఇంకొక 2 రాజుల్ని పిలుచుకొని, పలానోడు నా మీదకి యుద్ధం వస్తుండంట, మీరు నాకు హెల్ప్ చేస్తారా అని అంటే, అయ్యో అదెంత మాట, మనమందరం ఒకటే, నా జనులు నీ జనులే, మనందరం కలిసి యుద్ధానికి పోదామన్నారు. వీళ్ళు 3 రాజులు కలుసుకొని మోయాబు రాజు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి తరుణంలో వీళ్ళ ప్రయాణంలో 7 days అయింది. 7 days 3 kings, 3 రాజులు వారి సైన్యాలతోటి మోయాబు రాజును ఎదుర్కోవడానికి ప్రయాణమై 7 రోజులు అయిపోయింది. 7 రోజులు అయిపోయేసరికి వాళ్ళు తెచ్చుకున్న వాటర్ అయిపోయాయి. మంచినీళ్ళు వాళ్ళ దగ్గర లేవు. 7th day 9వ వచనం చూడండి, verse 9, 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు రాజు యూదా రాజు ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో ఉన్న దండువారికి పశువులకు నీళ్లు లేకపోయెను. ఎన్ని రోజులు? 7 days. Water is very much essential to the living beings, right? Water is a very essential thing in the living beings lives. ప్రాణమున్న జీవులకు నీళ్లు లేకుండా బ్రతకగలుగుతామా? బ్రతకలేము. అన్నిటికీ నీళ్లు కావాలా, ప్రతిదానికి వాటరే. హల్లెలూయా. అవి లేకపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. నీళ్లు లేకపోతే సర్వైవ్ అవ్వడం కష్టం. ఇప్పుడు 1 గంట సేపు మాట్లాడితే ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగేస్తాను నేను. గటగట వెళ్ళిపోతాయి లోపలికి. హల్లెలూయా. ఎవరన్నా చనిపోయినప్పుడు, మనకు బాగా కావాల్సిన వారు చనిపోయినప్పుడు ఏడుస్తూనే ఉంటాం, అక్కడి నుంచి కదలం. అప్పుడు ఏం చేస్తారమ్మా, కొన్ని నీళ్ళు తాగమ్మా, ఎందుకంటే ఈడు కూడా చేస్తాడేమో అని భయం. అంతేనా కాదండి? అమ్మ కొద్దిగా నీళ్ళు తాగమ్మా. ఈ మధ్యకాలంలో మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు జీకేఆర్ నాయుడు గారని, నాయుడు గారు వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ఫాస్ట్ ఫుడ్ ఉండేది ఈ పక్కన ఇంట్లో ఉండేవాళ్ళు. 42 సంవత్సరాలు వానికి, జస్ట్ 42 years. బండి మీద హాస్పిటల్కి వచ్చి స్ట్రక్చర్ మీద బయటకు వచ్చి, హౌ సాడ్ ఇట్ వాస్.
అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, కూతురు, వాళ్ళ అక్క ఆ బాడీ దగ్గర అలా ఏడుస్తూనే ఉన్నారు. నేను మధ్యాహ్నం వెళ్ళే ఏడుస్తూ ఉన్నారు, సాయంకాలం చూడడానికి వెళ్ళి అలాగే ఏడుస్తూ ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి అలాగే ఏడుస్తూనే ఉన్నారు. అంటే నైట్ వెళ్ళినాక మెల్లగా ఏం చెప్పినంటారే, కొన్ని కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చి అందులో గ్లూకోజ్ వేసి కొద్దిగా కలిపియండి ఆంటీకి అన్న. చాలా ప్రేమ కలిగిన ఫ్యామిలీ, చాలా ప్రేమ కలిగిన ఫ్యామిలీ. హల్లెలూయా. ఆ కుటుంబ ఆదరణ కోసం మీ ప్రార్థనలో గుర్తుంచుకోండి. హల్లెలూయా. అంటే నీళ్ళు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాటర్. వాటర్ లేనిది మనం సర్వైవ్ కాలేం. అయితమా? ఇవాళ పొద్దున్న నీళ్లు రాకపోతే మీరు చర్చికి వచ్చేటోళ్ళ? ఎందుకు వచ్చేటోళ్ళు కాదు? స్నానాలు కావు కాబట్టి, ఏవి కడుక్కోరు కాబట్టి వచ్చేటోళ్ళం కాదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆ టైంలో యెహోషాపాతు అన్నాడంట, మనకి ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఒక ప్రవక్త ఉన్నాడేమో చూడండి అబ్బా అన్నాడట. స్తోత్రం చెప్దాము ఒకసారి. ప్రవక్త ఉన్నాడేమో చూడండి. ప్రవక్త దగ్గరికి వెళ్తే మనకు పరిస్థితి అర్థమవుతుంది అంటే, ఎస్, ఆ ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త తెలియజేస్తున్నటువంటి మాటలు అన్నమాట. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను, ఎవరంటే ఏలియాకి సేవ చేసిన ఒక సేవకుడు ఎలీషా ఇక్కడ ఉన్నాడు సార్. ఎలీషా అంటున్నాడు ఏమనంటే, గాలి లేకపోయినా వర్షం రాకపోయినా నీకు సమృద్ధి అయిన నీళ్లు మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. నీ సర్వైవల్కి ఏమీ అపాయం రాదు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు మినరల్ వాటర్ తాగారు. అరణ్యంలో 40 years మినరల్ వాటర్ తాగారు. బండలో నుండి చల్లటి నీళ్ళు, మినరల్ వాటర్ తాగారు. సవాయిల్. హల్లెలూయా. హల్లెలూయా. నీళ్ళు చేదు నీళ్ళ దగ్గర పోయినప్పుడు మోషే ఒక ఆకు దుంపి ఆ నీళ్ళల్లో వేస్తే మారా నీళ్ళు. సర్వైవల్. మనం సర్వైవల్ అవ్వాలి అని అంటే దేవుడి దృష్టికి మనల్ని సర్వైవ్ చేయడం చాలా అల్పమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది మనకు కదా, మొన్నటికి అయిపోయి ఇప్పుడు బిగిన్ అయింది. స్తోత్రం. లాస్ట్ ఇయర్ ఎకనామికల్ కండిషన్స్ కంటే ఈ సంవత్సరం దేవుడు మన ఆర్థిక విధానంలో అత్యధికంగా మనకు సర్వైవలెన్స్ అనుగ్రహించనయున్నాడు. అది దేవుని దృష్టికి. హల్లెలూయా. ఆర్థికంగా దేవుడు నిన్ను అభివృద్ధి పరచడం ఆయనకి ఇష్టంగా ఉంది. అది ఆయన దృష్టికి. కానీ మన దృష్టికి, అబ్బో ఇంత పెద్ద సమస్య, ఇంత పెద్ద లోను, ఇంత పెద్ద అమౌంట్, మనకి ఎదురుగా అది పెద్ద కొండలాగా ఉండొచ్చు, కానీ అది దేవుని దృష్టికి, చెప్పాల, దేవుని దృష్టికి. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి, హల్లెలూయా, యెహోవా రక్షించిన నిన్ను ఇశ్రాయేలు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. కాబట్టి దేవుడు నీ ఎదుట ఉన్న హల్లెలూయా సర్వైవల్ని జరిపించడానికి దేవుని దృష్టికి అది చాలా చిన్నది. అమ్మో ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదివి పాస్ అవ్వాలా? హల్లెలూయా. చూడండి, చిన్న చిన్న పిల్లల కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి చదవలేక. 120 సంవత్సరాలు వచ్చినాక మోషే అంటాడు, నా భుజాల్లో, నా కంటి చూపుకి సైట్ నాకు రాలేదంటాడు. కానీ 127 ఇప్పుడు 20 కాదు, 15, 16, 9, 10కే వచ్చేస్తుంది. కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు దేవుడికి అది చాలా అల్పమైనది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు. ఆయన దేవుడు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాల వరకు చదివితే, ఇదిగో
కెరీతు వాగు దగ్గరుండు, అక్కడ కొన్ని నీళ్లు ఉన్నాయి. కెరీతు వాగు దగ్గరుండి అక్కడ కొన్ని నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు ఉన్నంత వరకు 1 Kings 17 పక్కన అడుగుతావేంట్రా? ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. నువ్వు పోయి కెరీతు వాగు దగ్గరుండు, అక్కడ కొన్ని నీళ్లు ఉన్నాయి అని అన్నాడు. పొద్దున సాయంత్రం ఏం తిన్నాడు? ఏలియా నాన్ వెజ్ తిన్నాడు. డైలీ నాన్ వెజ్, బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్, డిన్నర్ నాన్ వెజ్, బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్, డిన్నర్ నాన్ వెజ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ నీళ్ళు అయిపోగానే దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి పో, సారేపతు అనే ఊరికి పో. సారేపతు అనే ఊరికి పోతే అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. విధవరాలు ఇంటికి పోగానే ఏమడిగాడు అయ్యగారు? అమ్మా ఒక గిన్నెడు కొన్ని నీళ్ళు ఇస్తావా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వైవల్. ఒక మనిషి సర్వైవ్ అవ్వడానికి ఏం కావాలా? ప్రధానమైనది నీళ్ళు. హల్లెలూయా. ఇదే కాల సమయంలో ఈ 4వ మాసం మొదటి పునరుద్ధాన దినాన, ఈ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో ఫస్ట్ వీక్ ప్రభు నీకు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు నీ సర్వైవల్కి, నీవు బ్రతకడానికి కావలసినవన్నీ ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. అది దేవునికి అదెంత లైట్, చాలా లైట్. స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నాడేమో చూడండి రా అన్నాడు. ఆ ప్రవక్తను పిలుచుకొస్తే ఆ ప్రవక్త అంటున్నాడు, హల్లెలూయా హల్లెలూయా. యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, చెప్దామా స్తోత్రం, హల్లెలూయా. నీకు ఏ విధమైనటువంటి మార్గాలు లేవు అన్న సమయంలో, వెన్ యూ ఫీల్ you doesn't have any kind of a way or any kind of a solution for your problem, నీ సమస్యకి పరిష్కారం లేదు అనుకున్నప్పుడు, నీకు సహాయం ఎక్కడి నుంచి రాకపోయినను, దేవుడు నమ్మదగిన దేవుడు. నీ సర్వైవల్ని నువ్వు అనుకున్న దానికంటే అధికంగా అనుగ్రహించడానికి సమర్థుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు, అందులో రెండో వాగ్దానం కూడా ఏంటి అని అంటే, ఆయన ఏమంటాడంటే, మీ యొక్క శత్రువులను మీకు అప్పగిస్తా అంటాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. మూడో అధ్యాయం 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. దేశము నీళ్లతో నిండిపోయిందంట. చెప్దాం స్తోత్రం. కాబట్టి దేవుడు సమృద్ధిగా, దేశం ఏమైందంట? నిండిందట. దేవుడు నీ లోటును అలాగ నింపగలిగినటువంటి సమర్థుడు. అది దేవుని దృష్టికి, నీ అవసరతను దేవుడు నింపగలిగిన దేవుడు, నీ లేమిని సమృద్ధితో నింపగలిగిన దేవుడు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, స్తోత్రం కలుగును గాక. నా గిన్నె చెప్దామా స్తోత్రం. వెలితిగా ఉన్న, ఖాళీగా ఉన్న మీ జీవితాలను దేవుడు నింపగలిగిన సమర్థుడు ఈ యొక్క ఆర్థిక ప్రారంభ సంవత్సరంలో. హల్లెలూయా. దేవునికి ఇది అమెరికా పోవాలా అంటే 40 లక్షలు 50 లక్షలు బ్యాంకులు ఉండాలి. 40-50 లక్షలు దేవుని దృష్టికి నీకు ఏ దారి కనపడినప్పుడు, హల్లెలూయా, దేవుడే నీ గురిగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివి గనుక. యెహోషాపాతు రాజు 25 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ రాజ్యంలో ఆయన చేసినటువంటి 2 ప్రధానమైనటువంటి కార్యాలు ఏంటి అని అంటే, ఆ దినాల్లో దేవుని యొక్క ఆరాధన ఆగిపోయింది. యాజకులు లేరు. దెర్ వాజ్ నో ప్రీస్ట్ అండ్ లివైట్స్. లేవీలు లేరు, యాజకులు లేరు. దాన్ని తిరిగి ఆయన ప్రారంభింపజేశాడు. ఎందుకంటే దేవుని మీద భయం ఉంది కనుక. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు అతనికి సహాయం చేశాడు. సమృద్ధి అయిన నీళ్ళు ఇచ్చాడు. ఎవరెవరికి? మీకును, మీ మందలకు,
మీ పశువులకు, మీ దగ్గర ఉన్న దండువారికి సమృద్ధి అయిన నీళ్లు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. సఫిషియంట్. నిండేను అంటే సఫిషియంటా కాదా? సఫిషియంట్. నీ అవసరత ఎంతుందో అంత సమృద్ధిగా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. టాకింగ్ అబౌట్ సమృద్ధి, అబండెన్స్. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రారు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును. ఎలాగా? ఆమేన్. స్తోత్రం చెప్దామా? గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువుకు స్తోత్రం చెప్దాం. నిశ్చయముగా మీ అవసరతలో సమృద్ధి ఉంటుంది. నిశ్చయముగా నీ కొదువలో సమృద్ధి ఉంటుంది. నిశ్చయముగా నీ లోటులో సమృద్ధి యేసుక్రీస్తు నామములో ఉంటుంది. అది దేవుని దృష్టికి. మనకి మాత్రం అబ్బో బండను ఎట్లా కొట్టాలరా, సుత్తితో కొట్టాలా, ఎట్లా కొట్టాలా అనుకుంటాడు. కానీ దేవుని దృష్టికి అల్పమే. ప్రభువుకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45 verse 2, ఐ థింక్ సో. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈ 4వ మాసం, ఈ మొదటి వారం, నేను నీకు ముందుగా పోవచ్చు. I will go before thee. మెట్టగానున్న స్థలములను మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. మెట్టగా నీ ముందున్న మెట్టగా ఉన్న స్థలములను నేను సరళము చేసేదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను. ఇనుప గడియలను విడగొట్టెదను. చెప్దామా? స్తోత్రం. హల్లెలూయా. He will give us a way and make the crooked places straight. నేను నీకు ముందుగా నడిచేదను, మెట్టగా ఉన్న స్థలములను. స్తోత్రం. I will break pieces the gates of brass. ముక్కలుగా చేస్తాడట నీ ముందున్న ఇత్తడి తలుపులను. చెప్తావా? స్తోత్రం. నీకు ఏ అడ్డు ఉండదు ఈ మాసంలో, ఏ అడ్డు ఉండదు ఈ ఆర్థిక నూతన సంవత్సరంలో. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెలుగు సంవత్సరాది సందర్భంగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ సర్వైవలెన్స్కి ఏది తక్కువ చేయడు. ఎందుకనంటే నీకున్న అవసరం కొండంత వచ్చు, కానీ దేవుని దృష్టికి కొద్దిగానే. హల్లెలూయా. రెండవ మాట ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం, ఈ 4వ మాసం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు దేవుడు. ఇందాక ఎవరు మాట్లాడాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా మాట్లాడారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా. మళ్ళీ సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇండ్లును పొలములను. ఏంటంట? ఇండ్లు పొలములు ద్రాక్ష తోటలు ఇంకా ఈ దేశములో కొనబడును. ఆమేన్ చెప్తావా? కొనుక్కుంటావా ఇల్లు? పొలాలు కొనుక్కుంటావా? పంటలు కొనుక్కుంటావా? ఇల్లు కొంటావా? పొలాలు కొంటావా? కొత్త కార్లు కొందామా? ఆమేనండి. నేను కాదు మాట్లాడేది. హియర్ ఐ am not talking. These are not my words. ఈ మాటలు నా మాటలు కాదు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా. హల్లెలూయా. ఇశ్రాయేలీలకు ఆయన ఎవరు? ఎవరైనా మీకు, నాకెవరైనా? స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇల్లు కొనుక్కోండి,
పొలాలు కొనుక్కోండి. థ్యాంక్ యూ చెప్పండి ఎవరన్నా. దేనికి? కొనుక్కున్నావా? కొనుక్కున్నాడు కదా థ్యాంక్స్ చెప్పాలా. కొనుక్కున్నావా? స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇల్లు కొనుక్కోండి, పొలాలు కొనుక్కోండి, ద్రాక్ష తోటలు కొనండి, ఇంకా, ఓ మై గాడ్, హల్లెలూయా, ఇంకా, అగైన్, ఇంగ్లీష్లో అగైన్, హల్లెలూయా. ఇఫ్ యు లాస్ సంథింగ్, నువ్వు పోగొట్టుకున్నవి కాక పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ కొనుక్కోమంటున్నాడు ప్రభు. నమ్మితే స్తోత్రం చెప్పండి. నువ్వు అమ్మేసుకున్నవి మళ్ళా కొనుక్కో, అమ్మేసుకున్న దానికంటే మంచి కొనుక్కో. ఆమేన్, హల్లెలూయా. ఇల్లు కొనండి ఈ ఆర్థిక సంవత్సరంలో, పొలాలు కొనండి, హల్లెలూయా, ద్రాక్ష తోటలు కొనండి. ఇంకా, ఈ మాట ఎవరితో అన్నాడు తెలుసా దేవుడు? ఇర్మియాతో అన్నాడు. ఎవరితోటి? ఇర్మియాతో అన్నాడు. ఇర్మియా అప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఇర్మియా జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నవాడితోటి దేవుడి మాటలు ఎలా అనగలడు? ఎలా కొనగలడు ఇర్మియా? హౌ? హల్లెలూయా. ఇర్మియా జైల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నప్పుడు ఆయనతో అంటున్నాడు, ఇర్మియా నువ్వేం చెయ్యి, ఇల్లు పొలాలు ద్రాక్ష తోటలు కొను అంటున్నాడు. జైల్లో ఉన్నాడు. అఫ్ కోర్స్ ఈరోజు మన పరిస్థితులు కూడా అలాగే ఉండొచ్చు. ఈవెన్ వీ మే బీ ఇన్ ద సేమ్ పొజిషన్. కానీ ఇశ్రాయేలీల దేవుడు చెప్తున్నాడు కొనుక్కో అంటే, ఆయన్ని కొనుక్కునే దమ్మిస్తాడా ఇవ్వడా? కొనుక్కునే దమ్మిస్తాడా ఇవ్వడా? ఎస్, ఇస్తాడు. ఎందుకనంటే అది దేవుని యొక్క వాగ్దానం. దేవుడు మన పితరులతో చేసిన వాగ్దానం ఏంటి అనంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం, ద బుక్ ఆఫ్ డ్యూటెరానమీ చాప్టర్ 8 verse 18 says like this. హల్లెలూయా, స్తోత్రం. కాగా నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవా జ్ఞాపకము చేసుకొనవలెను. యు రిమెంబర్ యువర్ గాడ్. ఎవరిని గుర్తు చేసుకోవాలా? నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే తాను నీ పితరులతో ప్రమాణం చేశాడు. నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన ఎప్పటిది? పితరులతో ఎప్పుడో చేసిన వాగ్దానం నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. హల్లెలూయా. ఈ పొలాలు, ఇల్లు, ద్రాక్ష తోటలు కొనుక్కోవడానికి సామర్థ్యము. హల్లెలూయా. బట్ thou shalt remember the Lord thy God, for it is he that given thee power to get wealth. Power to get wealth. ఆస్తికర్తలుగా ఎలాగా? ఎవరిని? ఎస్, ఎవరు సెలవిస్తున్నారు? హల్లెలూయా. ఏమేం కొనాలి? ఇండ్లు, పొలాలు, ద్రాక్ష తోటలు, ఇంకా, అగైన్. సంబడి సే ఆమేన్. హల్లెలూయా. దేవుడు యేసే మన దేవుడు. దేవుడు వినపడట్లా? అందరు గట్టిగా. నోరు తెరిసి పాడనోడు ఏం కొనుక్కోడు, అడుక్క తింటాడు. నోరు తెరిసి స్వరమెత్తి పాడనోడు అడుక్క తింటాడు. ఏం కొనుక్కోడు, ఉన్నాయి పోగొట్టుకుంటాడు. నోరుందా? ఉందా నోరు? పాడనికి. మరి దేవుడు అన్నికేం ఏం మాయరోగం? ఐ లవ్ యూ అనమన్నా అనలే కదా. దేవుడు అన్నికి నువ్వు ఎక్కడున్నావు?
ఎక్కడున్నారు మీరు? దేవుడు 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 అనలేరా? మొగుడు మీద అరుస్తావు, పిల్ల మీద అరుస్తావు. ఏంటో ఎన్నిసార్లు చెప్పాలా అనగానే ఆవిడేం తక్కువ తిందా? అక్కడ పెట్టానగా బాగా అరుచుకుంటారుగా కొంపలో. మరి ఆలయానికి రాగానే ఏమైపోయినాయి మీ నోర్లు? హల్లెలూయా, సరిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. దేవుడు దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, రెండు చేతులు పైకెత్తి అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. చర్చికి వచ్చినప్పుడు కొద్దిగా హుషారుగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడున్నంత సంతోషంగా బయట మీరు ఎక్కడ ఉండి సావలేరని చెప్తా నేను. ఇక్కడున్నంత సంతోషంగా, ఇక్కడున్నంత రిలాక్స్గా మీరు బయట ఎక్కడ ఉండి చావలేరు. ఎందుకంటే ఉద్యోగంలోకి వెళ్తే ఉద్యోగ టెన్షన్, ఇంట్లో ఉంటే కొంపలో రకరకాల టెన్షన్లు, పిల్లల టెన్షన్, మొగుడు టెన్షన్, పిల్లల టెన్షన్, కోడల టెన్షన్, అల్లు టెన్షన్, రకరకాల టెన్షన్. మందిరంలో ఏ టెన్షన్ లేదు. హల్లెలూయా. అందుకని ఇక్కడ సంపూర్ణమైన నెమ్మది దొరుకుతుంది. కాబట్టి దేవుడు ఈ మాసంలో ఏమంటున్నాడనంటే, కొనుక్కుంటావా? రెడీయా? ఆమేన్. దేవుడు ఇయ్యడానికి సమర్థుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం, నేను యెహోవాను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఎక్స్క్యూజ్ మీ, దేవుడు అడుగుతున్నాడు ఏమనంటే, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది. ఈజ్ దేర్ ఎనీథింగ్? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఇది మనుషులకి అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవుడికి అసాధ్యమైనది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. యు మైట్ బి జీరో టుడే, యువర్ అకౌంట్ మైట్ బి జీరో టుడే, బట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు పర్చేస్. హల్లెలూయా. అరే నాకు ఉద్యోగమే లేదు, అయినా నువ్వు ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, పర్చేస్, కొనండి. ఎందుకనంటే దేవుని వాక్యం జకర్యా గ్రంథంలో ఒక మాట, 9వ అధ్యాయం 12వ వచనం. థ్యాంక్ యూ జీసస్. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటలో మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదరని. రెండంతలుగా మీకు మేలు చేసేదరని. హల్లెలూయా. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా. ఆమేన్. హల్లెలూయా. ప్రిజనర్స్ ఆఫ్ హోప్. ప్రిజనర్స్ ఆఫ్ హోప్ అంటాడు, బంధకములలో ఉండి. ఆమేన్. ఇర్మియా ఎక్కడున్నాడు? ఆయనతో ఏమంటున్నాడు దేవుడు? అరే మీ కజిన్ ఒక పొలాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ పొలము కొనుక్కునే రైట్ నీకే ఉంది, ఆ పొలం తీసుకునే సమీప బంధువుడివి, దాన్ని విడిపించగలవాడివి నీవే, కాబట్టి పొలం కొనుక్కో అని జైల్లో ఉన్న ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈవెన్ ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, బంధకాల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, బట్ స్టిల్ బంధకములలో ఉండి నిరీక్షణ గలవారలారా, ప్రిజనర్స్ ఆఫ్ హోప్.
ye prisoners of hope. Hallelujah. Even today I declare that I will render double unto thee. I will render double unto thee. Hallelujah. అనేక దినాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఎదురు చూపు దేనికోసమైనా కానీ నువ్వు అనుకున్న దానికంటే రెండంతలుగా ప్రభు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. It might be your business, it might be your job, it might be your marriage, it might be your future, whatever it is. నిరీక్షణ గలవారికి ఎన్నంతలుగా, come on somebody tell me, ఎన్నంతలు? రెండంతలుగా దయచేస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని దృష్టికి, ఇది దేవుని దృష్టికి ఇట్ ఈస్ లైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. ఈ కార్యం దేవుడి దృష్టికి లైట్. నువ్వు పెద్ద హార్డ్ అనుకుంటున్నావు, కష్టం అనుకుంటున్నావు, స్ట్రాంగ్ అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టికి అల్పమే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ గల వారికి రెండంతలు. సో దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్. ఆమేన్. ఇట్స్ ద ఇయర్ ఆఫ్ సర్వైవ్, ఇట్స్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్. నమ్మకం ఉంటే చెప్పాలా? ఆమేన్. yes, I will buy. I will buy. Hallelujah. Number 3, ఇంకొక విషయం. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం. ఈ వాక్యం లైట్గా తీసుకోకపోతే మీకు దేవుడు స్ట్రాంగ్గా ఇస్తాడు. ఈ వాక్యాన్ని మీరు లైట్ తీసుకుంటే నేనేం చెప్పలేను, ఇక ఎవంది వానికే లెక్క. ఆమేన్. 18వ అధ్యాయం 12వ వచనం. సారా నేను బలము ఉడిగిన దానైన తరువాత, సారా నేను బలము ఊడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా. నంబర్ 1, బలము ఊడిగిపోయింది. హల్లెలూయా. నెంబర్ 2, నాకు సుఖం కలుగుతుందా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా. నెంబర్ 3, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తను నవ్వుకొనెను. 3 విషయాలు వచనంలో ఉన్నాయి మనం గమనించాల్సినవి. 3 things. సారా నేను బలము ఊడిగిన దానను. ఆమేన్. నాకు సుఖం కలుగుతుందా? బాగా ఆలోచన చేయండి. కొన్ని వందల సార్లు వాక్యాన్ని మనం వినుంటాం, బట్ స్టిల్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టుడే. బలము ఊడిగిపోయిన సారా అనే దేవుడు కుమారుని అనుగ్రహించాడు. అది దేవుని దృష్టికి స్తోత్రం కలుగును గాక. బలము ఊడిగిపోయిన వృద్ధ దంపతులు. ఆమేన్. బలము ఊడిగిపోయిన 99 years old. సారామకి ఇంకొక 10 సంవత్సరాలు తక్కువ ఉండొచ్చు. 80 years old woman. ఆమె ఎందుకు నవ్వుకున్న కారణం ఏంటనంటే, కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ మై హస్బెండ్, నా భర్తతోటి నేను కలుసుకోగలుగుతానా, నాకు సుఖం దొరుకుతుందా, నాకు పిల్లలు పుడతారా? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. షీఈస్ వెరీ క్లియర్. ఆమె నవ్వడానికి కారణం ఏంటి అని అంటే, దేర్ ఈజ్ నో ఛాన్స్. అందుకే ఆమె నవ్వుకుంది. హల్లెలూయా. అందుకు దూత ఏమన్నాడో చూడండి కింది వచనంలో, verse 13. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేది. ఆమేన్. హల్లెలూయా. అని సారా నవ్వుకుంటుంది. అని సారా నవ్వనేలా? అని సారా నవ్వింది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? స్తోత్రం చెప్దామా ఒకసారి ఇప్పుడు? స్తోత్రం చెప్దామా ఇప్పుడు? దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? సారా ఎందుకు నవ్వింది? సారా ఎందుకు నవ్వింది అని అంటే, ఈ వయసులో నాకు సుఖం ఎక్కడ దొరుకుతుంది, ఈ వయసులో నేను పిల్లోని ఎక్కడ గంట, నా గర్భము ఊడిగిపోయిన ఈ టైంలో. అప్పుడు దూత అన్నది, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆమేన్.
హల్లెలూయా. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు, ఎప్పుడంట? అపాయింటెడ్ టైం. అపాయింటెడ్ టైం. సో దిస్ ఈస్ ఏప్రిల్, రైట్? ఆర్ యూ విత్ మీ? ఆర్ యూ విత్ మీ? సో దిస్ ఈస్ ఏప్రిల్. ఏప్రిల్. ఆమేన్. ఏమంటానంటే తిరిగి ఏప్రిల్లో నేను మీ దగ్గరకు వస్తా. తిరిగి ఏప్రిల్లో మీ ఇంటికి మీదట నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగు. చెప్దామా స్తోత్రం? ఇది యెహోవా దృష్టికి. ఈ రోజుల్లో ఉన్న యవ్వన జంటలకు ప్రాబ్లం ఏంటంటే, పిల్లలు పుట్టకపోతే నీకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం. పెద్ద లొల్లి అయిపోయింది. నాకంత క్లియర్గానే ఉంది, నువ్వే చూపించుకో. ఒరే ఈడియట్స్, స్టూపిడ్స్, ఫూల్స్, నీ భార్యది కాదు, నీది కాదురా ఈడియట్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం రా రాస్కల్. దేవుని దగ్గరికి రావాలరా స్టూపిడ్ ఫెలో అంట నేను. ఆమేన్. హల్లెలూయా. అవునా కాదా? గర్భఫలము యెహోవా ఇచ్చు. ద ఫ్రూట్ ఆఫ్ ద వూంబ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్. 127వ కీర్తన 3వ వచనం. ఆమేన్. ద ఫ్రూట్, నీ కడుపులో ఒక కాయో పండో పడాలి అని అంటే అది భార్యాభర్తల సమస్య కాదురా, దేవుడియాలి అది. కాబట్టి నువ్వు యాడికి రావాలా? డబ్బులన్నీ ఎగేసుకొని డాక్టర్లకు పెట్టేస్తూ ఉంటాం, కానీ దేవుడి దగ్గరికి రాము. దేవుడి దగ్గరికి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానమే. మళ్ళీ దానికో దీర్ఘం. కాబట్టి నువ్వు నమ్మాలా, నమ్మకూడదా? ఫర్టిలిటీ సెంటర్స్ ఏంటి అవి? ఫర్టిలిటీ సెంటర్స్ లచ్చలు గుమ్మరిస్తుర్రు. దేవుని దగ్గర గుమ్మరిచ్చుర్రా నాయన. హల్లెలూయా. ఓ మా పాస్టర్ ఎందుకు, మా పాస్టర్ బాగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. కుమారులు యెహోవా అనుగ్రహించు హెరిటేజ్. అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్. స్తోత్రం కలుగును గాక. See, I will tell you an example. హన్నాకి పిల్లలు లేరు. అదే హన్నా సవితికి ఎంతమంది ఉన్నారు? పెనిన్నాకి ఎంతమందో తెలుసా పిల్లలు? 10 మంది ఉన్నారు. అందుకనే ఎల్కానా హన్నాతో ఏమన్నాడనంటే, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టం కాదా అంటే, తర్వాత అన్నది. నువ్వు ఎట్టయితావయా? నువ్వు మొగుడు కానీ కొడుకు ఎట్టవుతావయా? అంతేనా కాదా? 10 మంది కొడుకుల కంటే నేను శ్రేష్టం కాదా, ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావు అని అడిగాడు. ఊరుకవయ్యా, నువ్వు భలే మాట్లాడతావు, ఉండవయ్యా స్వామి అని అంటాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి. 10 మంది అంటే గర్భఫలం లేకపోతే ఆ శోకం భయంకరమైన శోకం. అది కుమారులు లేకపోతే పుత్ర శోకం అది ఇంకా ఇంకా ఎక్కువ. బట్ స్టిల్ గాడ్ ఈజ్ ఏబుల్. వీళ్ళిద్దరూ వేకువనే లేచి, ఐ థింక్ ఇట్ ఈస్ 1 Samuel 1:21, if I am not wrong, 19 verse 19, 1 Samuel 1:19. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి. ఎప్పుడు లేచారు? ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. తిరిగి రామాలో ఎప్పుడు? And they rose up in the morning early. Hallelujah. గర్భఫలం కావాలి, కొడుకే కావాలి. ఏంటి చెప్పాలి? కొడుకే కావాలి, కుమార్తె కాదు కొడుకే కావాలి అనుకున్న మొగుడు పిల్లలు ఎప్పుడు రావాలి మందిరానికి? అంటే పొద్దుకోకముందే. ఎప్పుడు? పొద్దుకోకముందే, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దేవుని మందిరానికి వచ్చి మ్రొక్కి ఇంటికి వెళ్ళారంట. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, దేవునికి స్తోత్రం చేద్దామా? ఓ జీసస్, హల్లెలూయా, స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ సీక్రెట్ తెలవని చాలా మంది బోల్డ్ నుండి ఫర్టిలిటీ సెంటర్స్కి పోతున్నారు. సీక్రెట్ ఏంటి అని అంటే, ఇఫ్ యు వాంట్ టు కన్సీవ్ అక్కడ కుర్చీలు ఏమైనా ఖాళీగా ఉన్నాయా? ఎనీ చైర్స్ ఎంటీ? వై డోంట్ యు గెట్ ఇట్? కింద నుంచి ఏమైనా తీసుకోవచ్చు కదా, కింద ఉన్నాయేమో చూడండి ఒకసారి. హల్లెలూయా. చూసిన సార్లు వెనక్కి ఇటు చూడు ఇక. హల్లెలూయా. అమ్మా, మీరు కుర్చీల పక్కన ఉన్నందుకు కుర్చీలు వేయనీకి రావట్లే, మీరు ముందుకు వచ్చేయండి. భూమిని సృష్టింపక మునుపు లోకపు ముందు జరగండి నాన్న. భూమిని పుట్టి లోకపు పునాది దేవుడు. వినపడట్లా పాట? తరతరాలలో యుగ యుగాలలో దేవుడు యేసే మన దేవుడు, దేవుడు యేసే. హల్లెలూయా, హల్లెలూయా. సారా నవ్వడానికి కారణం ఏంటి అని అంటే, సారా, హన్నా, ఎల్కానా ఈ దంపతుల్లాగా దే ఆర్ నాట్ యంగ్ కపుల్స్. దే ఆర్ నాట్ యంగ్ కపుల్స్. దే డజంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. దే డజంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. బలము ఊడిగిపోయిన నాకు సుఖం దొరుకుతుందా అని నవ్వింది. హల్లెలూయా. కానీ బలము ఉన్న భయభక్తులు కలిగిన దంపతులు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. ద సేమ్ థింగ్ ఏలీ కూడా అన్నాతో ఏమన్నాడంటే, మీదట వచ్చే సంవత్సరానికల్లా నువ్వు కొడుకును కంటావు అన్నాడు. తిరిగి వచ్చే సంవత్సరం కల్లా నువ్వు కొడుకును కంటావు. ఇది దేవుని దృష్టికి లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం 4-5 వచనాల్లో ఎలిజబెత్ జకర్యా వాళ్ళిద్దరి గురించి రాసిన కొన్ని అద్భుతమైన మాటలు మనం గమనిస్తే, జీసస్, లూకాసు వార్త 1వ అధ్యాయం. ఘనత వహించిన 1 minute చెల్లి, 1 minute. If I am not wrong, Jesus, 6-7 వచనాలు. ఐఎమ్ సారీ, నాట్ 5, 6, 6, 7. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను సకలమైన ఎన్ని all walking in all the commandments and ordinances of the Lord, blameless. సకలమైన దేవుడి అన్ని ఆజ్ఞల్లో, కట్టడల్లో, న్యాయ విధుల్లో నిందారహితులు. హల్లెలూయా. ఏలెత్తి చూపించడానికి ఆ భార్యాభర్తల్లో ఏ తప్పు లేదు, ఏ ఆజ్ఞ వాళ్ళు మీరలేదు, ఏ న్యాయ విధి వాళ్ళు తప్పక, వాళ్ళు ఏ న్యాయ విధులు అనగా దేవుని నియామక కాలాలు, ప్రభు సన్నిధిలో మీరు గడపవలసినటువంటి సమయాలు, వాళ్ళు ఏవి డుమ్మా కొట్టలేదు, ఏవి యాబ్సెంట్ కాలేదు. ఉపవాస ప్రార్థనలు వాళ్ళకి యాబ్సెంట్ కాలేదు, ఆల్ రైట్ ప్రేయర్స్కి వాళ్ళు యాబ్సెంట్ కాలేదు, కాటేజ్ ప్రేయర్స్కి వాళ్ళు యాబ్సెంట్ కాలేదు. హల్లెలూయా. యూత్ మీటింగ్కి వాళ్ళు యాబ్సెంట్ కాలేదు, ఉమెన్స్ మీటింగ్కి వాళ్ళు యాబ్సెంట్ కాలేదు. హల్లెలూయా. గాస్పల్ ప్రీచింగ్, అయ్యో చుట్టాలు వచ్చారండి అందుకే రాలేకపోయా, వాళ్ళు అలాంటి సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి ఎవడు నీతిమంతుడుగా కనబడక్కర్లా. ఎందుకంటే మనుషుడు ఎవడికి రివార్డ్ ఇవ్వడు. హల్లెలూయా. నడుచుకొనుచుండిరి
ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. థ్యాంక్ యూ జీసస్. వృద్ధులైరి. ఈవెన్ దిస్ కపుల్, వీళ్ళిద్దరు కూడా కలుసుకోలేరు, అంత వృద్ధులయ్యారు. కానీ ఆ కిందకు వస్తే, థ్యాంక్ యూ జీసస్, హీ గాట్ హిస్ టర్న్. థ్యాంక్ యూ లార్డ్, వర్షిప్ యూ జీసస్. నో 12 1 minute టర్న్ 1 2 అని ఉంటుందిరా. హల్లెలూయా. ఎస్ 10 9 యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. టర్న్ అని ఉంటుంది, TURN, టర్న్. హల్లెలూయా. ఒక చిన్న సామెత, అరే గదే తేరా నంబర్ వి, ప్రతి కుక్కకి చెప్పండి పర్లేదు, టర్న్. హల్లెలూయా. జకరియకు వంతు వచ్చింది ఏం వేయడానికి? ఇన్సెన్స్, ధూపం వేయడానికి. హల్లెలూయా. దేవుడు దర్శనమందు దూతొచ్చాడు, జకరియా నువ్వు కొడుకును కనబోతున్నావు అని చెప్పాడు. చెప్తావా ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. నీ వంతు వచ్చినప్పుడు దేవుడికి నువ్వు ధూపం వేస్తే దేవుడు నీ కుటుంబంలో ఉన్న లోటు తీర్చడానికి సమర్థుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆదికాండం 18వ అధ్యాయం తిరిగి మళ్ళా 14వ వచనం చదువుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, నీ దగ్గరికి తిరిగి వస్తాను. అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. హల్లెలూయా. సారా నవ్వుతుంది, కానీ అనేక మంది ఏడుస్తున్నారు ఈరోజు పిల్లలు లేనందుకు. సారా నవ్వుతుంది, నా వయసు అయిపోయింది, నాకు పిల్లలు పుడతారా, నేను ఇప్పుడు ప్రసవిస్తాను, ఇప్పుడు నాకు సుఖం వస్తుందా అని నవ్వుతుంది. కానీ చాలా మంది ఏడుస్తున్న స్త్రీలు ఈరోజు లోకంలో ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. 21వ అధ్యాయం ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. థ్యాంక్ యూ జీసస్. యెహోవా తాను చెప్పిన యాజ్ హీ సెడ్. హల్లెలూయా. ఆయన చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున, చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించాడు. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఏం చేశాడు? ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, ఏ కాలంలో? నేనేమంటున్నా మీతోటి 1 year, ఏప్రిల్ టు ఏప్రిల్ 1 year. నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఒక గట్టి స్తోత్రం చెప్పండి దేవుడికి. ఓ మై గాడ్. హల్లెలూయా. 1వ వచనం చూస్తే, దేవుడు తాను చెప్పిన ప్రకారము, ఎలాగనగా 1వ వచనం, దేవుడు యెహోవా తాను చెప్పిన ప్రకారం. Amen. Shall we all stand up in the presence of God? I would like to close it here now. 3 things I am telling you. ఈ ఏప్రిల్ మాసం ఆర్థిక సంవత్సర ప్రారంభంలో దేవుడు నీ సర్వైవల్లో ఏది తక్కువ కానియడు. దేవుడు నీ పోషణ విషయంలో ఏది తక్కువ కానియడు. స్తోత్రం కలుగును గాక. లిసన్ వెరీ కేర్ఫుల్లీ. టేక్ దిస్ వర్డ్స్ యాజ్ అ ప్రొఫెటికల్ వర్డ్స్. ఈ మాటలు ప్రవచనాత్మకంగా మీరు తీసుకోగలిగినట్లయితే, ఇఫ్ యూ టేక్ దిస్ వర్డ్స్ యాజ్ అ ప్రొఫెటికల్ వర్డ్స్ ఇన్ యువర్ లైఫ్స్, మీ జీవితాల్లో, మీ వ్యాపారాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యక్తిగతంగా ఈ మాటలు ప్రవచనాత్మకంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు,
ఈ 4వ మాసంలో అని నువ్వు తలంచుకుంటే, దేవుడికి నీకున్న సమస్య నీకు పెద్దదవ్వచ్చు, నీ కుటుంబానికి పెద్దదవ్వచ్చు, నువ్వున్న స్థాయికి పెద్దదవ్వచ్చు, నీ శక్తికి మించింది అవ్వచ్చు. కానీ దేవుడికి ఇది అల్పమైన కార్యం. దిస్ ఈస్ వెరీ లైట్. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాడు. తాను ఇచ్చిన మాట ప్రకారం శారాకు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పోషణ విషయంలో, ఓ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. God doesn't give any lack for your survival. నువ్వు బ్రతకడానికి ఏది నీకు తక్కువ కాదు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సంవత్సరం అందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గో బై పర్చేస్, బై హౌసెస్. ఇల్లు కొనండి, పొలాలు కొనండి, ద్రాక్ష తోటలు కొనండి. బై, హల్లెలూయా, హల్లెలూయా, పర్చేస్, గో. ఈ విషయంలో నువ్వు మరలా డౌట్ పడవచ్చు. అయ్యో, నేను బంధకాల్లో, ఇబ్బందుల్లో, చెరసాలలో ఉన్న ఇర్మియా తన సమీప బంధువుని యొక్క పొలం కొనుక్కోవడానికి సహాయం చేసిన దేవుడు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, తిరిగి మీ కోటలో ప్రవేశించుడి, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను అని ప్రభు ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. Happened is happened. You might be in the prison. You might be in the prison. Hallelujah. God speaking to the hopeful people who are in the prison. బంధకాలలో ఉండి నమ్మకం, దేవుడి మీద నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ కలిగిన ప్రజలతోటి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి మీ కోటలో ప్రవేశించండి, తిరిగి మీ కోటలో ప్రవేశించండి, రెండంతలుగా ప్రభు మీకు మేలు చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరు, మీ మందలు, మీ పశువులు త్రాగడానికి దేశము నీళ్లతో నింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. God is going to fill your wells. Hallelujah. God is going to fill your emptiness. Hallelujah, 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 hallelujah. God is going to open your wombs. దేవుడు మీ గర్భం తెరవడానికి సమర్థుడు. అది ఆయనకి లైట్, ఆయనకి చాలా తేలికైంది. Hallelujah, 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 hallelujah. Open your mouth. ఇది యెహోవా దృష్టికి అల్పమైంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ దృష్టికి కష్టమైంది అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టికి అల్పమైంది. Hallelujah. Open your mouth, open your mouth, open your mouth. God is speaking to the church. God is speaking to someone this morning who is watching this program, who is joined with our service this morning. ఈ ఆరాధనతో మాతో పాల్గొన్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మందిరంలో ఉన్న నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. యెహోవా దృష్టికి ఇది అల్పమే. Thank you, Jesus. 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 Oh, hallelujah, 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 hallelujah. Open your mouth, 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 open your mouth. Hallelujah. ప్రభువా, ఇది నా దృష్టికి కష్టం అనుకుంటున్నావేమో, దేవుని దృష్టికి నీ బలమైన కార్యం, నీ ముందున్న గొప్ప కార్యం, నీ ముందున్న శక్తివంతమైన కార్యం, నీ ముందున్న పర్వతము వంటి కార్యం దేవుని దృష్టికి అల్పమే. ఆయన నీ విరోధుల మీద, నీ శత్రువుల మీద మీకు జయాన్ని అనుగ్రహించడమే కాదు, దేశమంతా నీళ్లతో నింపిన దేవుడు. Hallelujah, 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 hallelujah. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదే కాల సమయంలో. ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. Open your mouth, open your mouth, open your mouth.
mouth. Open your mouth. Hallelujah. 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 Stotram. Stotram. Open your mouth, please. Kindly pray. నీ ఉపవాసంలో నువ్వు ఉంచుకున్న అంశాల్లో దేవుడు జయం దయచేయాలి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. God is speaking. అది దేవుని దృష్టికి అల్పమైనదే. దైవదాసుని ద్వారా వాక్య రీతిలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి ఉన్నారు.